ఆలూరు నియోజకవర్గ కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న రోగులు, వైద్య సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న జాగృతి అధ్యక్షురాలు ఆలేరు ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని, పాత భవనానికి మరమ్మతులు చేయాలని డిమాండ్. ఇవాళ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా భువనగిరి జిల్లాకు వచ్చాము. అందులో ఆలూరు నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఉన్నాం. ఇప్పుడు ఆలేరు అనేటటువంటిది ఒక పక్క జనగామ, అట్లానే హైదరాబాద్కి మధ్యలో ఉంటుంది. హైవేలు ఉన్నాయి, చాలా విపరీతమైనటువంటి యాక్సిడెంట్స్ అయ్యేటటువంటి సందర్భం ఉంటుంది. మరి ఇటువంటి చోట 100 బెడెడ్ హాస్పిటల్ ఉండాలని ప్రజలందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కోరుతూ ఉన్నారు. దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా ఇది ఒకటే సిహెచ్సి 15 బెడెడ్, తర్వాత 30 బెడెడ్ అయింది, అట్లానే ఉంది. తప్పితే 100 బెడెడ్ అయ్యే పరిస్థితి కనబడడం లేదు. అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉండేటటువంటి పేద ప్రజానికానికి అందరికి కూడా వైద్యం అందుబాటులో ఉండాలంటే 100 బెడెడ్ హాస్పిటల్ ఉంటే బాగుంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గవర్నమెంట్ ఆలోచన చేయాలి, ఇక్కడ 100 బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేయాలని కోరుతున్నాను. నేను బిల్డింగ్ అంతా కూడా తిరిగి చూసినాను, పాతగా ఉన్నది, చాలా ఓల్డ్ బిల్డింగ్. దీనికి మరమ్మతులకు డబ్బులు వచ్చాయని చెప్తున్నారు, కానీ మరమ్మతులు మొదలైనట్టయితే కనబడడం లేదు. కాబట్టి మరమ్మతులకు కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇక ఏ హాస్పిటల్కి పోయినా ఉన్నటువంటి కామన్ ఇష్యూ శానిటేషన్ స్టాఫ్, వాళ్ళకి సంబంధించినటువంటి జీతాలు నెలల తరబడి పెండింగ్ ఉండడం అనేది జరుగుతూ ఉంది. అట్లా కాకుండా శానిటేషన్ స్టాఫ్ని ఎన్ని బెడ్స్ ఉంటే అన్ని బెడ్స్కి తగ్గట్టుగా పెట్టడం, శాంక్షన్ చేయడము, వీటి మీద కూడా ఒక సిస్టమ్ ఉండాలి. ప్రతిదానికి ఇక్కడ ఉండేటటువంటి వైద్యులు మళ్ళీ పైన డిపార్ట్మెంట్తో పదే చెప్పాల్సి రావడం కాకుండా ఒక ఆటో మోడ్లో ఇట్లాంటివి వెళ్ళిపోతే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన ఎక్కడికి వెళ్ళినా అందరు షేర్ చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మరి ప్రభుత్వ డాక్టర్లకి, నర్సెస్కి నేను పదే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, వసతులు ఉన్నా లేకున్నా మీరందరూ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఇక్కడ కూడా ఈ హాస్పిటల్లో వరండాలో బెడ్స్ ఉన్నాయి. నేను అదే అడుగుతూ వచ్చిన, వరండాలో బెడ్స్ పెట్టుకొని కూడా పనిచేయడం అంటే ఉన్న వార్డ్సే చాలు అని వదిలేయచ్చు కావాలంటే, పని తప్పించుకోవాలనుకుంటే. కానీ అట్లా కాకుండా వరండాలో కూడా బెడ్స్ పెట్టి సీజనల్ డిసీజెస్ వచ్చినప్పుడు, జ్వరాలు వచ్చినప్పుడు మరి అక్కడ కూడా పేషెంట్స్ని పెట్టి పనిచేస్తున్నటువంటి సందర్భం కనపడతా ఉంది. వారందరి సర్వీసెస్కి, అది ఆశా వర్కర్స్ కావచ్చు, మన ఆరోగ్య మిత్రాలు కావచ్చు, నర్సెస్ కావచ్చు, శానిటేషన్ స్టాఫ్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. కానీ ప్రభుత్వాలు వాళ్ళకి సహకారం అందించడం లేదు. సరైన ఎక్విప్మెంట్ కానీ, బెడ్స్ కానీ, మందులు కానీ, అదేవిధంగా ఏదైతే డయాగ్నోస్టిక్స్ ఉంటాయో అవి కానీ, వాటికి సంబంధించి ఫుల్ ఫెసిలిటీస్ ప్రతి హాస్పిటల్లో ఉన్నట్టయితే ఈజీ ఉంటుంది. అట్లా లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఆ శ్రద్ధ పెట్టాలి, వైద్యానికి బడ్జెట్ పెంచాలనేటటువంటి డిమాండ్ను నేను ప్రధానంగా చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.